ఇష్టానుసారం మాట్లాడుతూ ఇట్లా జరిగితే కూడా ఈ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నెత్తికేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద ఏమి స్పందించలేదు. ఆయనకు స్పందన ఎప్పుడూ రాదు. ఆయన ఎప్పుడు స్పందించాలనుకుంటే అప్పుడు స్పందిస్తాడు, కానీ సమస్యల మీద స్పందించడం అనేది చాలా అరుదు. అతను ఇంతకు ముందు మీరు చెప్పారు ఏదో చేయకపోతే రాజీనామా చేస్తాడు పవన్ కళ్యాణ్ అని. నేను ఛాలెంజ్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు బాగా చార్టెడ్ ఫ్లైట్లకి, బాగా ఫ్రీగా హెలికాప్టర్లకి, మూడు హెలికాప్టర్లు వేసుకొని ముగ్గురు అలవాటు పడ్డాడు. అతను ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అతను రాజీనామా చేస్తే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ కింద దూరుతానండి నేను. ఇది రాసి పెట్టుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గారే ఇవన్నీ పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అతను పట్టించుకొని మాట్లాడినా, అతను పట్టించుకున్నా, అతను రాజీనామా చేసినా అతని కాళ్ళ కింద దూరుతా నేను. బాగా సుఖానికి అలవాటు పడ్డారండి. ఒక సామెత ఉంది, పదము మరిచిన దాసప్ప సుఖం మరిగిన దాసప్ప పదం పరిచాడండి. అట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు పెద్దగా ఎవ్వరూ కూడా, రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని అతని యొక్క మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు మాట్లాడినది రేపు ఉండదు, రేపు మాట్లాడినది ఎల్లుండి ఉండదు. అతనికి అనుకూలంగా అతను మాట్లాడుకుంటాడు, అతనికి అనుకూలంగా అతను అనుకూలమైన స్పందనతో మాత్రమే ముందుకు వస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పెద్దగా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అని గాని, ఏదో కూటమితో వచ్చారు కానీ ఒక రాజకీయ పార్టీ అని గాని, వారు ఏదో ఒకటి స్పందిస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజలకు ముందుకు తీసుకెళ్తారనే విషయంలో కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు అతని గురించి చెప్పిన విధంగా ఆశించడం లేదు, ఆశించరు కూడా. కాబట్టి పోలీసులు వర్సెస్ వైసీపీ కాదు, పోలీసులు వర్సెస్ టీడీపీ వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని స్పందించి వాళ్ళను అరెస్టులు చేయమని చెప్పండి. వాళ్ళు మాట్లాడిన బూతులను, కొట్టిన విధానాలని వాళ్ళని చేయమనండి. అప్పుడుంది మా వైసీపీ వాళ్ళు మామూలుగా జనరల్ గా స్పందిస్తున్నారు. ఏదన్నా న్యాయం జరగమంటే ఫలాని న్యాయం చెయ్యాలని తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా తీసుకెళ్లడం లేదు. దీన్ని వీళ్ళు మసిబుసి మారేడుకాయ చేస్తున్నారు. ఇది తప్పు. ఏదన్నా జరిగితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార మత్తుతో ఏదో ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు శ్రీశైలంలో జనసేన నాయకుడు అశోక్ పేరు మీద, లేకుంటే శ్రీశైలం ఎమ్మెల్యే పేరు మీద, వాళ్ళిద్దరి పేరు మీద అరెస్ట్ మన పోలీస్ కేసు జరిగింది. దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయమనండి వాళ్ళని. వాళ్ళు చేసినది తప్ప కదా విచారించమనండి. ఊరికే ఎందుకు సార్ మాట్లాడేది అంతాను? ఈ మాట్లాడము ఒకటి వర్మ గారు, ఇటువంటి టైం వేస్ట్ అంతా కూడా మనం తీసుకుంటే ఏదన్నా మంచి సమస్యల మీద తీసుకుంటే బాగుంటుంది. ఇటువంటి టైం వేస్ట్ సమస్యల మీద, మాట మీద నిలకడలేని మనుషుల మీద, మాట మీద విలువలు లేని మనుషుల మీద, మాటకు వాల్యూ లేని మనుషుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా మంచి కార్యక్రమాలు దానికి రిప్లై ఇవ్వడానికి అరుణ గారు సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు రెస్పాండ్ అవ్వండి.